వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు నేనైతే మా మమ్మీ ఆఫీస్ని చూడడానికి వెళ్ళాను. ఎందుకంటే మా మమ్మీ ఆఫీస్లో చిన్న ప్రోగ్రామ్ ఉంది, అంటే ఫ్యామిలీ మీటింగ్ ఉంది. అండ్ వెళ్ళంగానే వాళ్ళు మాకు ఒక బ్యాండ్ కూడా ఇచ్చారు అండ్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాం మేమైతే. అండ్ నేను మా మమ్మీ కూడా వచ్చాము. అండ్ వెంటనే నేను జ్యూస్ కౌంటర్కి వెళ్ళి టూ జ్యూస్ని తీసుకున్నాను. అండ్ దీని తర్వాత నేనైతే వెళ్తున్నప్పుడు మా అమ్మ అయితే నాకు స్నాక్స్ తెచ్చింది అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్స్ తెచ్చింది. అండ్ ఇక్కడైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చాను, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. అండ్ ఇక్కడ నేను స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాను అండ్ సాల్ట్ స్వీట్ కార్న్ ఇంకా స్పైసీ స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాను. అండ్ దీని తర్వాత మేము సీట్ ఎక్కడ కూర్చోవాలని వెతుకుతూ ఉన్నాము. అండ్ వెతుకుతూ ఉంటే మాకు ఎక్కడ దొరుకుతలేదు సీట్ ఎక్కడ కూర్చోవాలో. అండ్ దీని తర్వాత మేము మమ్మీ ఎక్కడ వర్క్ చేస్తుంది అండ్ ఏ ఫ్లోర్లో వర్క్ చేస్తుందో అంతా చూడడానికి వెళ్ళినాము. అండ్ మమ్మీ 17th ఫ్లోర్లో వర్క్ చేస్తుంది. అండ్ దీని తర్వాత మేము వెతుకుతూ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ కనిపించింది. అండ్ దీని తర్వాత మమ్మీ వాళ్ళ ఫ్రెండ్కి హాయ్ చెప్పి బాయ్ చెప్పేసినాము. అండ్ ఒక జోకర్ కూడా కనిపించింది. కింద అయితే చాలా మంది జోకర్స్ టర్న్ చేసిండ్రు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు మేము మా మమ్మీ ఆఫీస్ చూడడానికి వచ్చాము. అండ్ ఈరోజు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి. సో ఈరోజు స్టార్టింగ్ ఏమి ఇచ్చారంటే చూడండి, బ్రౌన్ కేక్, వైట్ కేక్ అండ్ స్వీట్ కార్న్. అండ్ ఇదేంది మమ్మీ? ముఫిన్. అండ్ నేను 2 జ్యూసెస్ కూడా తీసుకున్నాను. అండ్ టేస్ట్ ఎలా ఉందో చెప్తా. అది చెప్పు మమ్మీ. మస్తు వస్తుంది కొన్ని ఫ్లోర్స్ని నేను వీడియో తీద్దాం అనుకున్నా కానీ వాళ్ళు తీయనియలేరు. అండ్ మమ్మీ ఆఫీస్ చూపిద్దాం అనుకున్నా కానీ అది కూడా చూపించనియలేరు. అండ్ దీని తర్వాత నేనైతే ఆ స్నాక్స్ని ఎంజాయ్ చేసిన. బ్రౌన్ కేక్, అదే చాక్లెట్ కేక్ ఇంకా వెనీలా కేక్ అయితే చాలా టేస్టీగా ఉండే, నాకైతే సూపర్గా అనిపించిండే. అండ్ మీకైతే ఈ వీడియో బాగా నచ్చితే కొద్దిగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మఫిన్ కూడా చాలా బాగుండే. అండ్ లోపల ఏదైనా ఫీలింగ్ ఉంటుంది అనుకున్నా కానీ ఖాళీగా ఉంది. అండ్ స్వీట్ కార్న్ కూడా బాగానే ఉంది, అంటే నార్మల్గా స్వీట్ కార్న్ అయితే బాగానే ఉంది. అండ్ దీంతో అందరు వస్తుండే కానీ లాస్ట్ మినిట్లో అందరు హ్యాండ్ ఇచ్చిండ్రు. అండ్ నేను ఒక్కదాన్ని అండ్ మమ్మీ ఇద్దరం కలిసి చూడడానికి వెళ్ళిపోయినాం. ఆఫీస్ అయితే ఎంత పెద్దగా ఉందండి, ఎంత ఒక 30 ఫ్లోర్స్. అండ్ ఒకసారికి అయితే నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను. నాకు నా మమ్మీకి అయితే ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. అండ్ చాలా వీడియోస్ తీసాను ఫ్రెండ్స్, కానీ ఈరోజు అంతా వ్లాగ్ తీస్తాను. అండ్ మీరు కొద్దిగా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎట్లుంది మమ్మీ? అండ్ నన్ను తీస్తున్నావు, బాయ్ చెప్పు మమ్మీ. బాయ్. నాకు ఇలా అవి టాయ్స్ చూసినప్పుడల్లా నాకు టాయ్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్, కానీ టాయ్స్ ఇవ్వలేరు. మేము తీసుకోవడం మర్చిపోయినాం. ఇస్తారో ఎవరో, ఎందుకంటే చిన్నపిల్లలకి ఇస్తా అని చెప్పినుండే. సరే అయితే అడిగి చూద్దాం, ఇస్తారో ఇయ్యరో. ఇస్తే తీసుకుందాం, లేకపోతే వద్దు. చాలా మటుకు వీడియోస్ అయితే నేను తీసినాను ఫ్రెండ్స్, కానీ పెట్టలేను ఎందుకంటే పెట్టొద్దని అన్నారు, అందుకే. అండ్ దీని తర్వాత నేను జ్యూస్ కూడా తాగేసినాం. ఈ జ్యూస్ అయితే నాకు నచ్చలేదంతా. మ్యాంగో జ్యూస్ అయితే టేస్టీ ఉంటుంది. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఎంత వ్యూ ఎంత బాగుందో. ఇది 17th ఫ్లోర్ ఉంది కాబట్టి ఇంత మంచి క్లియర్ వ్యూ వస్తుంది. ఇంకా మనకు పైకి వెళ్తే ఇంకా క్లియర్ వ్యూ వస్తుంది. చూడండి చాలా మంది వచ్చిండ్రు. అండ్ నాకైతే చాలా బాగా నచ్చినుండే. అండ్ ఇట్లనే మేము చూస్తున్నాం. దీని తర్వాత మమ్మీ వాళ్ళ స్లీపింగ్ రూమ్ వచ్చినుండే. అంటే కొంతమందికి ఎప్పుడైనా టయర్డ్ అయిపోతే ఇట్లా నిద్రపోవడానికి. అండ్ దీని తర్వాత నేను గేమ్స్ ఆడినాను. అండ్ ఈ బ్యాలెన్సింగ్ గేమ్ అయితే బాగానే ఉండే, నాకైతే నచ్చింది. అండ్ దీని తర్వాత ఈ గేమ్ కూడా ఆడినాను. వీళ్ళది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేనే ఆడినాను. అండ్ ఇది బ్యాలెన్సింగ్ చేస్తూ నాకైతే అంటే మంచి అనిపించుకుండే. అండ్ ఎట్ ద ఎండ్ అన్నిటిని పెట్టేసి నేను విన్ అయిపోయాను. అండ్ దీని తర్వాత అందరూ పెద్దవాళ్ళతోటి పాటు చిన్నపిల్లలు అందరూ గేమ్స్ ఆడుతున్నారు, 3D గేమ్స్ ఆడుతున్నారు. మా మమ్మీ కూడా ఆడుతుంది కానీ ఓడిపోయింది, చాలా ప్రయత్నించింది. అండ్ దీని తర్వాత అయితే నేను డిసైడ్ అయిపోయాను, ఇక మమ్మీ బదులు నేనే విన్ అయిపోవాలనేసి ఈ గేమ్ని. అండ్ అందు గురించి చాలా గట్టిగా ఫైట్ చేసినాను. అన్ని బాల్స్ని, అదే ఆ క్యూబ్స్ని కొడుతూ. అండ్ చాలాసేపు అయితే ఆడినాను. ఆంటీ అయితే నన్నే చూస్తుంది కానీ ఓడిపోయాను నేను కూడా. అండ్
దీని తర్వాత మేము ఫోటో తీసుకుందామని, అదే గ్రూప్ ఫోటో, ఫ్యామిలీ ఫోటో తీసుకుందామని ఇక అన్న ఫోటో కూడా తీసిండు. అండ్ ఇక మేము జ్యూస్ కూడా తాగినాం. ఈ జ్యూస్ అయితే నాకు ఏం నచ్చలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మ్యాంగో జ్యూస్, కచ్చా మ్యాంగో జ్యూస్. అండ్ దీని తర్వాత మేము ఫుడ్ కౌంటర్ దగ్గరకు వచ్చేసినాము లంచ్ తిందామనేసి. అండ్ లంచ్లో అయితే నార్త్ ఇండియన్ ఫుడ్ అయితే పెట్టినుండే. అంటే నార్త్ ఇండియన్ అంటే చాట్, ఇంకా పావ్ బాజీ, ఇంకా ఇలాంటి వెరైటీ ఫుడ్, అండ్ అన్ని ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉండే. నేను చాలా కొద్దిగానే తీసుకున్నాను. ఈ చెఫ్ అయితే అప్పటిదప్పట్లోనే మన ముంగట్నే చేసి ఇస్తుండు. అండ్ చాట్ అయితే నేను 2 చాట్లే చేసి ఇమ్మని చెప్పిన. అండ్ ఫస్ట్ నేనే కాబట్టి ఇచ్చేసిండు. దాని తర్వాత నేను ఆలు టోస్ట్ కూడా తీసుకున్నాను. అండ్ కొద్దిగానే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేను. తర్వాత వేరే ఫుడ్ కూడా ట్రై చేద్దామనేసి. అండ్ ఈ చికెన్ కీమా ఫ్రై అయితే ఇంత సూపర్ ఉందంటే జబర్దస్త్ ఉండే. అండ్ చోలే కూడా తీసుకున్నాను. ఈ బ్రెడ్ అయితే నాకు పిజ్జా బ్రెడ్ లాగా అనిపిస్తుండే. పావ్ బాజీ కూడా తీసేసిన. ఇక మెల్లగా ఒక్కొక్కటి ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నా. అండ్ నాకైతే అన్ని సూపర్గా అనిపిస్తుండే. ఆ కీమా అయితే నాకు సూపర్ ఉండే. అండ్ ఇక బ్రెడ్ టోస్ట్ అయితే నార్మల్. అండ్ దీని తర్వాత నేను ఇక బిర్యానీకి వెళ్ళిపోయాను. బిర్యానీ గురించి నేను ప్లేట్ తీసుకున్నాను అండ్ సలాడ్ వేసుకున్నాను. సలాడ్లో క్యారెట్ ఇంకా కీరా కూడా వేసేసుకున్నాను. అండ్ ఈ రైతా అయితే ఎంత సూపర్గా ఉండేది. నాకు లైట్గా మయోనీస్ లాగా అనిపించుండే, కానీ రైతా బాగుంది. అండ్ దీని తర్వాత మమ్మీ కీరా కూడా వేసేసింది. అండ్ బిర్యానీ వేసుకున్నాం. బిర్యానీలో కూడా వెరైటీస్ ఉండే, అదే వెజిటేబుల్ బిర్యానీ ఉండే, పన్నీర్ బిర్యానీ ఉండే. నేనైతే కొద్దిగా లైట్, ఎందుకంటే సెకండ్ రౌండ్ కాబట్టి కొద్దిగా లైట్ మళ్ళీ వీడియో గురించి తీసినాను. అండ్ డెజర్ట్లో మాకు ఏమంటారు ఐస్ క్రీమ్ ఇంకా గులాబ్ జామున్ తీసుకున్నాను. నేనైతే గులాబ్ జామున్ అయితే ఎంత హాట్గా ఉంది, ఎంత కాలిపోయింది నా నూరంతా. అండ్ ఇక నేను ఉప్పుకుంటూ అందరికి, నాకనే కాదు అందరికి కాలిపోయింది. అండ్ గులాబ్ జామున్ అయితే బాగానే ఉండే. మీకు గుర్తుందా మనం అక్కడ ఫ్యామిలీ పిక్ తీసుకున్నాం కదా, ఆ ఫ్యామిలీ పిక్ వచ్చేసింది. అండ్ ఇదైతే నాకు సూపర్గా ఉండే, యానిమేషన్ టైప్ ఉండే, నాకైతే మస్తు నచ్చింది. అండ్ దీని తర్వాత చూడండి ఫ్రెండ్స్, మేము ఇన్ని గేమ్స్ ఆడేసినాము, దానికి స్టాంప్స్ కూడా వేసేసినాం. ఇంకా 4 గేమ్స్ ఉంది, అది కూడా ఆడేసి ఇంటికి వెళ్ళిపోతాము. ఓకే బాయ్. అండ్ తర్వాత కొద్దిగా రిలాక్స్ అయ్యి అండ్ ఫోటోని బాగా చూసి, అండ్ మేము ఈ వీడియో నేను చాలాసార్లు చేద్దాం అనుకున్నాను, అంటే ఇట్లాంటి టైప్ ఆఫ్ వీడియో. అండ్ అక్కడ దొరికినుండే మేము చేసేసినాం. నాకైతే సూపర్గా అనిపించినుండే. దీని తర్వాత నాకు డక్ బాబాయ్ కనిపించిండే. ఎట్లున్నావు బాబాయ్ అంటే సూపర్ ఉన్నా అన్నాడు. అండ్ దీని తర్వాత పక్కనే నాకు స్నో వైట్ అక్క కనిపించింది. అక్క ఎట్లున్నా అంటే సూపర్ ఉన్నా అన్నది. అండ్ స్నో వైట్ అక్క కానీ సబ్స్క్రైబ్ చేసుకోనంటే చేస్తా పాప అన్నది. అండ్ అక్క ఒక ఫోటో ఇవ్వంటే సరే ఈ ఫోటో ఇస్తున్నా అని చెప్పింది. అండ్ దీంతో మన వీడియో అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.